ఈ హాట్ సమ్మర్లో కూల్గా ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. మాట్లాడడం ఎందుకు రాదో చూద్దాం. రోజు 5 minutes మాత్రమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డిఎన్ఆర్ ఇంగ్లీష్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ డి నరసింహరాజు, ఇంగ్లీష్ టీచర్. ఇప్పుడు ఇంగ్లీష్ అనేసరికి అందరికీ చాలా భయం. మాట్లాడాలంటే రాయడం వచ్చు, చదవడం వచ్చు. మీరు విద్యార్థులైనా ఉద్యోగులైనా ఎవరైనా సరే ఇంగ్లీష్లో మాట్లాడాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ మాట్లాడడం ప్రారంభించడమే కష్టమవుతూ ఉంటుంది. ఇంగ్లీష్ తెలుసు, గ్రామర్ తెలుసు, వర్డ్స్ తెలుసు, సెంటెన్సెస్ తెలుసు, టెన్స్ తెలుసు, అయినా సరే మాట్లాడలేకపోతాం ఫ్లూయెంట్గా. ఎందుకని అంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయకపోవడమే. ప్రాక్టీస్ ఎలా చేస్తాం చెప్పండి? మనతో ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడరు. ఒకవేళ మనం ఏదైనా ఇంగ్లీష్లో మాట్లాడినా అటు నుంచి రిప్లై ఇంగ్లీష్లో రాదు. అందువల్ల మనం ప్రాక్టీస్ చేసే అవకాశం ఇక్కడ వీలు పడదు. ఇక ఇంగ్లీష్ అనేది 2 రకాలుగా నేర్చుకోవచ్చు మనం. ఒకటి విని మాట్లాడి నేర్చుకోవచ్చు. వినడం అంటే లిజనింగ్, మాట్లాడడం అంటే స్పీకింగ్. ఈ పద్ధతిలో నేర్చుకోవాలంటే మన చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉండాలి. అలాంటి చోట మాత్రమే ఈ పద్ధతిలో మనం ఇంగ్లీష్ నేర్చుకోగలం, మాట్లాడడం. మరి ఎలాగా? అలాంటి వాతావరణం మనకు లేదు. కాబట్టి మనకి తప్పనిసరిగా ఉన్న ఒకే ఒక అవకాశం ఏంటంటే చదవటము, రాయడము, విని నేర్చుకోవడము, మనం ఎలా మాట్లాడాలో తెలుసుకోవటము, అవసరమైనప్పుడు మాట్లాడడం. ఇవి ప్రధానంగా మనం చేయాల్సినవి. మరి ఈ రెండో పద్ధతి ప్రకారమే మనం కొంత గ్రామర్ తెలుసుకొని మాట్లాడడానికి సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తూ ఇంగ్లీష్లో మనం కొంచెం మన ప్రొఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికోసమని నేను ఈ సమ్మర్లో ఒక 1 month ప్రతిరోజు మీరు ఒక 5 minutes కనుక కేటాయించినట్లయితే ఎక్కువ గ్రామర్ లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా, కేవలము కొన్ని టెన్సెస్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ని మన రెగ్యులర్ యూసేజ్లో ఉపయోగపడేవి మాత్రమే తీసుకొని మనం మాట్లాడడానికి కాన్ఫిడెన్స్ పెంచే విధంగా మీ అందరినీ తయారు చేయాలని ఉద్దేశ్యంతో ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, సెంటెన్స్ ఉంది. ఇది ఇంగ్లీష్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉండాలి ఏ సెంటెన్స్కైనా సరే. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ సెంటెన్స్లో ఐ టీచ్ ఇంగ్లీష్ అని ఇచ్చాను మీకు. అంటే నేను ఇంగ్లీష్ బోధిస్తాను అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్ అనమాట. ఇది ఏ టెన్స్ అయినా సరే ఇదే ప్రొసీజర్లో ఉంటుంది, సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. కానీ తెలుగు సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందంటే ఇదే వాక్యాన్ని తెలుగులో నేను బోధిస్తాను ఇంగ్లీషు అని అన్నాం. అందువల్లనే మనకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. తెలుగులో రివర్స్లో ఉంటుంది అనమాట వెర్బ్, ఆబ్జెక్ట్ యొక్క ఆర్డర్. అందువల్ల తెలుగు గురించి ఆలోచించకుండా ఓన్లీ ఇంగ్లీష్ సెంటెన్స్నే ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఐ టీచ్ ఇంగ్లీష్ అనేది ఒక సింపుల్ సెంటెన్స్ ఇచ్చాను మీకు, సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ గురించి చెప్పడం కోసం. ఇప్పుడు మనం ప్రాక్టీస్ సెంటెన్స్లోకి వెళ్దాం. మీరు ఇదే ప్రాక్టీస్ చేయాలి. ఇదేంటి, ఒక సెంటెన్సే ఉంది, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ అని ఇచ్చాం కదా, ఒక సెంటెన్స్ ఏం ప్రాక్టీస్ చేస్తామని మీరు అనుకోవచ్చు. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్, ఈ సెంటెన్స్ నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంగ్లీష్ నేను టీచింగ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు చేస్తున్న పనిని మీకు చెప్పాను అంతే. ఈ టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు దీన్ని. ఈ రోజంతా ఇదే ప్రాక్టీస్ చేయాలి. అంటే రోజంతా అంటే రోజు ప్రాక్టీస్ కాదు, రోజంతా రాస్తూ కూర్చోవడం కాదు. జస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా సరే ఆ పని గురించి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనేది మైండ్లోనే ఆలోచించుకోవడం అంతే. ఇక్కడ చూడండి, ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ అనే సెంటెన్స్ మీకు ఇచ్చాను. ఐఎమ్ అనేది కామన్. ఇక్కడ నెక్స్ట్ ఒక టేబుల్ ఇచ్చాను, ఇందులో ఐఎమ్ కామన్గా ఉంది. అక్కడ రైట్ సైడ్ కొన్ని వెర్బ్స్ ఉన్నాయి, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, వాకింగ్, రన్నింగ్. ఇక్కడ మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే ఐఎమ్ రీడింగ్, ఐఎమ్ రైటింగ్, ఐఎమ్ ఈటింగ్, ఐఎమ్ వాకింగ్, ఐఎమ్ రన్నింగ్. ఇంకా స్పీడ్గా ప్రాక్టీస్ చేస్తే ఐఎమ్ ఈటింగ్, ఐఎమ్ వాకింగ్, ఐఎమ్ రన్నింగ్. ఇలా కొంచెం నోటికి బాగా అలవాటు అయ్యే విధంగా ఈ స్ట్రక్చర్స్ని అలవాటు చేసుకోవడమే ప్రధానమైనటువంటి సక్సెస్ పాయింట్ అన్నమాట. ఇంకా ఈ ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఇవి మోడల్ కోసం మీకు ఇచ్చాను. మీరు ప్రాక్టీస్ చేసేది మాత్రం మీ ఓన్ సెంటెన్స్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసేదే చెప్పాలి. మీరు సెంటెన్స్ రాయమంటే ఎక్కడో థింక్ చేయకూడదు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారో అది రాయడమే, లేదా అది మనసులో అనుకోవడమే. ఇలా ఒక్కొక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్క సెంటెన్స్
తయారు చేసి నేను ఐఆమ్ టీచింగ్ అని ఇచ్చాను. అలాగే ఇక్కడ కింద ఐఎమ్ రీడింగ్, రైటింగ్ ఇవి ఇచ్చాను. ఇవి కాకుండా మీరు చేసే పనులై ఉంటే మీరు నిత్య జీవితంలో ఏ వెర్బ్స్ మీకు అవసరం అవుతాయో తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు ఇచ్చిన సెంటెన్స్ని బట్టి నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. ఎందుకంటే మీ వెర్బ్సే ప్రతి సెంటెన్స్లోను ప్రతి టెన్స్లోను మీ వెర్బ్సే వస్తాయి. అప్పుడు మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ వెర్బ్ నేను ఇచ్చిన వెర్బ్ అని, ఈ సెంటెన్స్ నేను పెట్టిన సెంటెన్స్ అని. దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, హ్యాపీగా ఉంటుంది. సరదాగా నేర్చుకోవాలంటే టెన్షన్ ఏమి అక్కర్లేదు. ఇప్పుడు అంత అర్జెంట్ ఏమీ లేదు. అర్జెంటుగా ఇంగ్లీష్ నేర్చేసుకోవాల్సిన అవసరం ఏమీ మనకు లేదు. నిదానంగా వస్తుంది ఏదైనా. అందువల్ల ఈరోజు మీరు ఏ పని చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూసిన దగ్గర నుంచి మీరు వీడియో చూస్తున్నారు. ఇప్పుడు ఐఎమ్ వాచింగ్ వీడియో లేదా ఐఎమ్ వాచింగ్ అన్నా సరిపోదు. మీరు ఆపేస్తున్నారు, ఐఎమ్ క్లోజింగ్. ఇలా మీకు తెలిసిన సెంటెన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇది అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్. తర్వాత మీరు వాటర్ తాగుతారు, ఐఎమ్ డ్రింకింగ్ వాటర్ అని మీరు చెప్పినా పర్వాలేదు, చెప్పకపోయినా పర్వాలేదు, ఐఎమ్ డ్రింకింగ్ వాటర్. ఈ తర్వాత ఉన్న వర్డ్స్ అన్నీ కూడా ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, మన ఇబ్బంది లేదు. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట. సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉండే విధంగా చూసుకుంటే సెంటెన్స్ ప్రాక్టీస్ బాగా అవుతుంది. ఈ రోజంతా ఇదే చేయండి, ఇదే స్ట్రక్చర్ని ప్రాక్టీస్ చేయండి. రేపు వీడియోలో మరొక సెంటెన్స్ ఇస్తాను, మరొక స్ట్రక్చర్ మీరు నేర్చుకుందరు. కానీ ఇలా రోజు ఒక స్ట్రక్చర్ని ఫాలో అయినట్లయితే ఈజీగా సెంటెన్సెస్ మీకు మాట్లాడడం అలవాటు అయిపోతుంది. ఉదయం సాయంత్రం వరకు మీకు ఈజీగా ఉన్న సెంటెన్సెస్ని